ఓడరేవు సమీపంలో ఓ నౌకలో భారీ పేలుడు సంభవించింది. నౌకలోని కంటైనర్లలో పేలులతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ ను అత్యవసర సహాయం కోసం సదరు నౌక వద్దకు తరలించింది. ఐఎన్ఎస్ గరుడ నుంచి డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ సోటీని కూడా రంగంలోకి దింపారు. కొలంబో నుంచి ఈ నెల 7న బయలుదేరిన నౌక 10వ తేదీకి ముంబై చేరవలసింది. కొచ్చి తీరానికి సమీపంలో నౌకలో పేలుడు సంభవించడంతో ఐఎన్ఎస్ సూరత్ ను అత్యవసర సాయం కోసం నౌక వద్దకు తరలించినట్టు రక్షణ శాఖ పిఆర్ఓ తెలిపారు. ఐఎన్ఎస్ గరుడ నుంచి డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్ సోటీని కూడా రంగంలోకి దింపారు. నౌక మంటల్లో చిక్కుకుపోవడంతో అందులోని 24 మంది సిబ్బందిలో 18 మంది షిప్ ను వదిలి లైఫ్ బోట్లతో బయటపడ్డారు. వారిని ఇండియన్ నేవీ కోస్ట్ గార్డులు సురక్షితంగా తీరానికి చేర్చారు. ఇక దాదాపు 270 మీటర్ల పొడవు 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక జూన్ 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది జూన్ 10వ తేదీ నాటికి ముంబైకి చేరుకోవాల్సింది. ఇటీవల లైబీరియాకు చెందిన ఎంఎస్సి ఎల్సా 3 నౌక ప్రమాదానికి గురైంది. కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో తొలుత ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. కంటైనర్ నౌక సముద్రంలో మునగటాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చారు. నాడు దీనిలో చమురు, ఫర్నెస్ ఆయిల్ తో పాటు కాల్షియం కార్బోనేట్ వంటి ప్రమాదకర రసాయనాలున్నాయి.